హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈ రోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను. ఈ రీడింగ్ కనుక మీకు రిజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రిజనేట్ అవ్వట్లేదు అని అంటే రీడింగ్ మీది కాదు, స్కిప్ చేసేయచ్చు. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. మీరు అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, బికాస్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్ గా చాలా మందికి రికమెండేషన్స్ లోకి అయితే వెళ్తుంది. సో అలా వెళ్ళడం వల్ల వ్యూస్ పెరుగుతాయి. సో అందుకే వీడియోని కంపల్సరీ లైక్ చేసి కమెంట్ చేయండి. సో ఈ రోజు మనం రీడింగ్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ టుడేస్ రీడింగ్. అండ్ ఇది ఏ రాశి వారైనా చూడొచ్చు, మీకు రెజనేట్ అవుతుందా లేదా అనేది మాత్రమే ఇంపార్టెంట్. ఫస్ట్ ఏం జరుగుతుంది మీ రిలేషన్ లో అనొచ్చు. క్లారిఫై కూడా చేద్దాం. Okay. 4 of Cups, King of Pentacles, 4 of Wands, clarified by Hanged Man, King of Wands and Emperor. Under the deck we got 8 of Wheels. సో ఇక్కడ మీ రిలేషన్షిప్ గురించి ఎవరైతే కలిసి ఉన్నారో, రిలేషన్షిప్ లో ఉన్నారో, వాళ్ళు ఏంటంటే మీ రిలేషన్షిప్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళాలి. లైక్ ఎంగేజ్మెంట్ ఆర్ మ్యారేజ్, ఇంట్లో చెప్పాలి, ఫ్యామిలీస్ కి చెప్పాలి అనే ఒక థాట్ ప్రాసెస్ మీలో మొదలైంది. బట్ దాంట్లో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నట్టయితే కనిపిస్తున్నాయి. అది ఒక సైడ్ పర్సన్ నుంచి, బికాస్ 4 of Wands ఈస్ క్లారిఫైడ్ బై హ్యాంగర్ మ్యాన్ ఇక్కడ, విచ్ ఈస్ డెఫినెట్లీ మ్యారేజ్ కి సంబంధించి ఒక బ్లాక్ ఉంది. అది మీ సైడ్ నుంచి అవ్వచ్చు, లేదా మీ పర్సన్ సైడ్ నుంచి అవ్వచ్చు. ఈ బ్లాకేజ్ గురించి మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. అండ్ ఒక రకమైన డిసప్పాయింట్మెంట్ మీ ఇద్దరి మధ్య డిస్కషన్స్ లో. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ లో ఒకవైపు పేరెంట్ అన్నది మీ ఇద్దరిలో ఒక సైట్ నుంచి మీ పేరెంట్స్ కానీ లేదా వాళ్ళ పేరెంట్స్ కానీ ఇష్యూ క్రియేట్ చేస్తూ ఉన్నారు. లేదా మీ పర్సన్ మా ఇంట్లో ఒప్పుకోరు, లేదా మా పేరెంట్స్ ఒప్పుకోరు, మదర్ ఆర్ ఫాదర్ ఒప్పుకోరు, చాలా స్ట్రబన్, చాలా స్ట్రిక్ట్ అని చెప్తూ ఉన్నారు. బట్ ఇద్దరికే కావాలని ఉంది, బట్ దీన్ని ఎలా సార్ట్ అవుట్ చేసుకోవాలని. బట్ మీ ఇద్దరిలో ఒక పర్సన్ మాత్రం వాళ్ళు 100% పెడుతున్నారు ఖచ్చితంగా. బట్ ఒక పర్సన్ మాత్రం మా ఇంట్లో ఒప్పుకోవాలి, అదైతేనే నేను చేయగలను, మా పేరెంట్స్ ఒప్పుకోకపోతే మ్యారేజ్ వరకు తీసుకెళ్ళడం కష్టం. సో ఒకరు ఏంటంటే సీరియస్ గా 100% ఎఫర్ట్స్ పెడుతున్నారు, ఒకరు కాదు. అలా కనిపిస్తుంది ఇక్కడ. ఇద్దరికి ఇష్టం ఉంది, బట్ ఎఫర్ట్స్ వైజ్ నేను చెప్తున్నాను. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వోగో, చౌరస్, ఎక్స్ అని ఉండొచ్చు, ఆర్ ఏరీస్, లియో, సాజిటేరియస్, ఫైర్స్ అని ఉండొచ్చు. అసలు మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి, ఇంటెన్షన్స్ ఏంటి అనేది చూద్దాం. అసలు మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు? Under the deck, the Sun, 4 of Wheels, the Magician and 6 of Wheels. Intention 7 of Wheels, 10 of Swords and Devil. ఖచ్చితంగా ఈ అబ్జెక్షన్ ఆర్ ఆ బ్లాకేజ్ అనేది మీ పర్సన్ సైడ్ నుంచి నాకు కనిపిస్తుంది. ద సన్ అండర్ ద డెక్. ద సన్ అంటే మీ పర్సన్ కి మీరంటే ఇష్టం ఉంది, ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంది. రిలేషన్షిప్ అంటే ఈ రిలేషన్షిప్ కావాలి అని తనకి కూడా ఉంది. బట్ 4 of Pentacles, the Magician and 6 of Pentacles. తను ఏదైతే చెప్పాలి అని అనుకుంటున్నాడో మీతో కానీ లేదా వాళ్ళ పేరెంట్స్ తో కానీ పూర్తిగా ఓపెన్ అప్ అవ్వడం లేదు, బ్యాలెన్స్ చేయలేకపోతున్నాడు. ఇటు మిమ్మల్ని, వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ ని మీ పర్సన్ బ్యాలెన్స్ చేయలేక మీతో ఓకే ఈ టైంకి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే ఏదో చెప్పేస్తే సాల్వ్ అయిపోతుంది అని మీతో అలాగే బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ పేరెంట్స్ తో కూడా అలాగే. అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ నాకు ఒక క్లారిటీ కావాలి, మన ఫ్యూచర్ గురించి ఒక క్లారిటీ కావాలి అని మీరు అడిగినప్పుడు మీ పర్సన్ ఓకే నాకు కొంచెం టైం కావాలి, నేను మాట్లాడడానికి కొంచెం టైం పడుతుంది,
బికాజ్ నాకు లైఫ్ లో ఇది జరుగుతుంది లేదా మా ఇంట్లో ఈ ప్రాబ్లం ఉంది, సో నేను ఇప్పుడు మాట్లాడలేను, సో నాకు కొంచెం టైం కావాలి అన్నట్టు నాకు అనిపిస్తుంది. బికాస్ తనకి మీ పర్సన్ కి బ్యాలెన్స్ చేయడం తెలియట్లేదు. అట్ ద సేమ్ టైం ఫినాన్షియల్లీ కూడా మీ పర్సన్ ఏంటంటే కొంచెం లైక్ గ్రీడీ కింద కనిపిస్తుంది. లైక్ ఎక్కువ కెరియర్ మీద ఫోకస్ చేయడం ఓకే, బట్ అట్ ద సేమ్ టైం రిలేషన్షిప్స్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ తను ఫస్ట్ కెరియర్ లో సెటిల్ అవ్వాలి, ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చు, అందరికీ కాదు మీలో కొంతమందికి. 7 ఆఫ్ వీల్స్, 10 ఆఫ్ సోర్డ్స్ అండ్ డెవిల్. ఇక్కడ మీ పర్సన్ మీతో ఎంత బాగున్నా ఆ థర్డ్ పర్సన్, ఆ థర్డ్ పార్టీ, అది ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, ఎస్పెషల్లీ ఫ్యామిలీ, ఏదైనా మాట్లాడితే వాళ్ళు చెప్పినట్టే వింటారు మీ పర్సన్. ఓకే, మీతో చాలా బాగుంటారు, బట్ వన్స్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ దీని మీద వచ్చిన తర్వాత మీ పర్సన్ మీద, మీ పర్సన్ టోటలీ చేంజ్ అయిపోతారు. లైక్ తను మీతో మాట్లాడే తీరు కావచ్చు, మీతో బిహేవ్ చేసే తీరు కావచ్చు, ఆ మాటల ప్రభావం, ఆ బిహేవియర్ ప్రభావం మీ పర్సన్ మీద ఉన్నంతసేపు మీ పర్సన్ మీతో కొంచెం వేరేగా ఉంటారనమాట. అంటే మీకు ఆ ఎనర్జీ తెలిసిపోతుంది, వాళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అని. బికాజ్ మీ పర్సన్ కి ఆ వీక్నెస్ ఉంది, ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ కి లోనైపోతూ ఉంటారు. బట్ ఇక్కడ మీ ఇద్దరి మధ్య మీ పర్సన్ సఫర్ అవుతున్నారు ఖచ్చితంగా. బికాజ్ ఎవరైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదో మీ పర్సన్ దానికి కూడా సఫర్ అవుతున్నారు. బట్ వాళ్ళకి ఎదిరించి చెప్పట్లేదు, నాకు తినే కావాలి, తినే మ్యారేజ్ చేసుకుంటాను అని. మీ పర్సన్ కి ఆ ధైర్యం లేదు రైట్ నౌ. అట్ ద సేమ్ టైం మీ రిలేషన్షిప్ గురించి బాధపడుతున్నారు, కానీ ఒక లాంగ్ టర్మ్ వ్యూ కూడా మీ పర్సన్ కి లేదు. బికాస్ మెజిషియన్ అంటే తన ఫీలింగ్ వెరీ డ్రాన్ టు యూ, వెరీ అట్రాక్టెడ్ టు యూ. బట్ నాకు తినే కావాలి లైఫ్ లాంగ్ అనే ఒక ఫీలింగ్ అయితే నాకు కనిపించట్లేదు, టు బి హానెస్ట్. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వర్గో, చౌరస్, ఎట్స్ అని ఉండొచ్చు, ఎస్పెషల్లీ క్యాప్రికాన్ ఆర్ జెమినీ, లిబ్రా, అక్వేరియస్, ఎయిర్స్ అని ఉండొచ్చు. ఇప్పుడు మీ ఫీలింగ్స్ అండ్ మీ ఇంటెన్షన్స్ చూద్దాం. ఆర్ లియో, సింహరాశి అయి ఉండొచ్చు. Page of Cups, Justice, the Wheel of Fortune, Intention, 7 of Cups, 6 of Wands and 9 of Swords, under the deck 2 of Swords. చూసారా మీ ఎనర్జీ వెరీ వెరీ క్లియర్. ఇద్దరు ఎనర్జీస్ కి ఎంత తేడా ఉందో నేను ఆల్రెడీ చెప్పాను. ఒక పర్సన్ చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం మెంటల్లీ చాలా సఫర్ అవుతున్నారు. అది ఎవరో కాదు, మీరే. బికాస్ మీరు మీ పర్సన్ దగ్గర నుంచి ఒక క్లారిటీ అండ్ ఒక క్లియర్ కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బికాస్ పేజ్ ఆఫ్ కప్స్ విత్ జస్టిస్, అట్ ద సేమ్ టైం మీదే కరెక్ట్ అని మీరు బిలీవ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ నాకు జస్టిస్ కావాలి, నాకు ఒక న్యాయం కావాలి, లైక్ ఒక క్లారిటీ కావాలి. క్లారిటీ అన్నది మినిమం కదా, మన ఇద్దరు రిలేషన్షిప్ లో ఉన్నది, ఉన్నప్పుడు మన ఫ్యూచర్ ఏంటి అన్న ఒక క్లారిటీ నాకు కావాలి, అది నువ్వు ఇవ్వాలి, అది మినిమం కదా అనే ఒక ఫీలింగ్ లో మీరైతే ఉన్నారు. ఖచ్చితంగా ఏదైతే చేంజెస్ జరుగుతున్నాయో మీ రిలేషన్షిప్ లో, ఏదైతే లైక్ మిస్అండర్స్టాండింగ్స్ ఆర్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్, ఇవన్నీ కూడా మిమ్మల్ని చాలా చాలా హర్ట్ చేస్తున్నాయి. బికాస్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మేబీ మీరు బయటకి ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు, బట్ మెంటలీ మీరు హ్యాపీగా అయితే లేరు. 7 ఆఫ్ కప్స్, 6 ఆఫ్ వాండ్స్ అండ్ 9 ఆఫ్ సోర్డ్స్, అండర్ ద డెక్ 2 ఆఫ్ సోర్డ్స్. చాలా కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నారు. ఈ ఫ్యూచర్ ఏంటి, అసలు క్లారిటీ లేకుండా ఇలాంటి రిలేషన్షిప్ లో నేను ఎందుకు ఉండాలి, అయితే మ్యారేజ్ చేసుకోవాలి, లేదంటే రిలేషనే వద్దు, నేను టైం పాస్ కి ఎటువంటి రిలేషన్షిప్ లోనే ఉండను. సో ఇవన్నీ మీకు థాట్స్ రూపంలో మీ మైండ్ ని తొలిచేస్తూ ఉన్నాయి. అండ్ 9 ఆఫ్ సోర్డ్స్ అగైన్ టాక్సిక్ ఎనర్జీ ఇది. బికాజ్ ఓవర్ థింకింగ్, మీరు ఓవర్ థింకింగ్ లో స్టక్ అయిపోయిన తర్వాత దాని నుంచి బయటికి రావాలన్నా చాలా చాలా కష్టం. రైట్ నా మీరు అదే పొజిషన్ లో ఉన్నారు. ఈ రిలేషన్షిప్ గురించి అన్ని విధాలుగా ఆలోచించి మీరు మెంటల్లీ స్ట్రెస్ తీసుకుంటున్నారు, మెంటల్లీ సఫర్ అవుతున్నారు. అండ్ 2 ఆఫ్ సోర్డ్స్, మీకు ఒక క్లారిటీ లేదు ఏం చేయాలి ఫర్దర్ గా అని, ఒక క్రాస్ రోడ్స్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. సో మీకు ఏ డెసిషన్ తీసుకోవాలో తెలియదు, ఎలా ముందుకు వెళ్ళాలో తెలియడం లేదు, ఒక రకమైన క్లారిటీ లేదు, క్లారిటీ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అగైన్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసిస్, కేన్సర్, స్కార్పియో, వాటర్స్ అనే ఉండొచ్చు, ఆర్ జెమినీ, లిబ్రా, అక్వేరియస్, ఎయిర్స్ అనే ఉండొచ్చు, ఎస్పెషల్లీ లిబ్రా. అసలు మీ పర్సన్ ఫర్దర్ గా ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడండి.
Page of Swords, Five of Wheels, Page of Wheels, under the deck Judgment and Five of Cups. ఒకసారి క్లారిఫై చేద్దాం. కమ్యూనికేషన్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది మీ పర్సన్ దగ్గర నుంచి. ఎవరైతే సెపరేషన్ లో ఉన్నారో అగైన్ మీ పర్సన్ మీ లైఫ్ లోకి తిరిగి రావడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. తను మీ మీద స్పై చేస్తున్నారు, మిమ్మల్ని మిస్ అవుతున్నారు, కమ్యూనికేట్ కూడా చేస్తారు. బట్ ఇది ఎంతవరకు ఈ యాక్షన్ అనేది మీ రిలేషన్షిప్ కి యూజ్ అవుతుందన్నది చూద్దాం. క్లారిఫైడ్ బై 8 of Swords, 5 of Swords, Knight of Swords and 2 of Pentacles. ఖచ్చితంగా తను మీ ఇద్దరి మధ్య జరిగిన దానికి తన తప్పు ఉందని రియలైజ్ అయ్యి మీకు సారీ చెప్పాలని ఒక రకమైన రిగ్రెట్ ఎనర్జీ కనిపిస్తుంది. అండ్ స్టక్ అయి ఉన్నారు మీ పర్సన్. మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు, అట్ ద సేమ్ టైం మీ లైఫ్ లోకి తిరిగి రాలేకపోతున్నారు. అందుకే తను కమ్యూనికేట్ చేయాలి, మీకు తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయాలని అయితే అనుకుంటున్నారు. అలాగే ఎవరైతే కమ్యూనికేషన్ లో ఉన్నారో, రిలేషన్షిప్ లో ఉన్నారో, ఎస్ మీ పర్సన్ కి మీ వాల్యూ తెలుస్తుంది ఖచ్చితంగా. బికాస్ తను మిస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, అప్పుడు తను కమ్యూనికేట్ చేస్తారు. ఇక్కడ కమ్యూనికేషన్ కనిపిస్తుంది, బట్ ఈ కమ్యూనికేషన్ ఈ రిలేషన్షిప్ ని బెటర్ అవడానికి ఉపయోగపడుతుందా లేదన్నది మనం చూద్దాం. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ Capricorn, Virgo, Taurus, Earth sign or Gemini, Libra, Aquarius, Air sign. మీ సైడ్ నుంచి ఏమైనా యాక్షన్ తీసుకుంటారా చూద్దాం. మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా? నైట్ ఆఫ్ కప్స్, 4 of Swords, 9 of Wheels and కింగ్ ఆఫ్ సోర్డ్స్ అండర్ ద డెక్. మీకు ఖచ్చితంగా మీకు కూడా మీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలని ఉంది, బట్ మీరు రైట్ నౌ హీల్ అవ్వాలి. మీ ఎనర్జీ మీద మీరు ఫోకస్ చేయాలి, మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయాలి అనుకుంటున్నారు. రైట్ నౌ మీకు మాట్లాడాలని ఉన్నా మీరు రెసిస్ట్ చేసుకుంటున్నారు. ఎప్పుడు నేనే అన్ని చేస్తే ఎలాగా ఈ రిలేషన్షిప్ లో, ఎప్పుడు నేనే గివ్వరా, నేను ఎప్పుడు గివ్వర్ లాగే ఉండదలుచుకోలేదు. సో ఇప్పుడు మీరు మీ మీద ఎనర్జీ ఫోకస్ చేసుకుని మీ హెల్త్, మీ వెల్త్, మీ వర్క్ మీరు ఫోకస్ చేయాలని అయితే అనుకుంటున్నారు. ఖచ్చితంగా మీరు కొంచెం స్ట్రబన్ గా ఉండాలి. ఎప్పుడు నేనే ఎందుకు కాల్ చేయాలి, రిలేషన్షిప్ ఇద్దరిదే కదా అనే ఒక థాట్ ప్రాసెస్ లో ఉంటాను. అసలు ఇది ఫ్యూచర్ ఏంటి రిలేషన్షిప్ అన్న చూద్దాం. High Priestess, Queen of Wheels and Ace of Wheels. Let's clarify. The Star, the Lovers, Hierophant, under the deck 10 of Cups. ఖచ్చితంగా ఇక్కడ నాకు రిలేషన్షిప్ లో ప్రోగ్రెస్ కనిపిస్తుంది, బట్ మీ రిలేషన్షిప్ లో మీరు ఇద్దరు ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలా ఉన్నప్పుడు మీరు ఏమీ సీక్రెట్స్ ఉంచుకోకుండా, మీ పర్సన్ కూడా ఏమీ సీక్రెట్స్ గా ఉంచుకోకుండా మీరు ట్రాన్స్పరెంట్ గా ఉన్నప్పుడు, ఆనెస్ట్ కమ్యూనికేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా నాకు హీలింగ్ ఎనర్జీ అండ్ గ్రోత్ కనిపిస్తుంది. ఖచ్చితంగా మీ రిలేషన్షిప్ అయితే ఇక్కడతో ఎండ్ అవ్వలేదు. ఎవరైతే సెపరేషన్ లో ఉన్నారో ఒక రీయూనియన్ ఎనర్జీ కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఎవరైతే ఇప్పుడు రైట్ నో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారో మీ రిలేషన్షిప్ లో, మీకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అండ్ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు వేరే పర్సన్ కి అపాలజీ చెప్పి ఖచ్చితంగా మీ రిలేషన్షిప్ అయితే ఇక్కడతో ఎండ్ అవ్వలేదు. మీ ఇద్దరికి కలిసి మళ్ళీ మీరు ఇద్దరు కలిసి ఒక న్యూ జర్నీని అయితే స్టార్ట్ చేస్తారు. ఎస్. అండ్ ఎవరైతే మ్యారీడో ఖచ్చితంగా మీ కిడ్స్ కోసం, మీ ఫ్యామిలీ కోసం మీరు మళ్ళీ రీయూనైట్ అవుతారు. బట్ అగైన్ మీరు ఏదైతే మిస్టేక్స్ వల్ల విడిపోయారో మిస్టేక్స్ మళ్ళీ చేయకండి. ఎస్పెషల్లీ 7 of Swords, మీ పార్ట్నర్ చీట్ చేయడం, ఇది మళ్ళీ రిపీట్ అయితే ఇప్పుడు మీరు మళ్ళీ కలిసి ఉన్న అది మళ్ళీ బ్రేక్ అయిపోతుంది. సో ఎవరైతే చీట్ చేశారో వాళ్ళు ఆల్రెడీ మీ లెసన్ మీరు లెర్న్ చేశారు. దాని నుంచి మీరు ఏం నేర్చుకోవాలి అంటే ఆనెస్ట్ గా ఉండాలన్నది మీరు నేర్చుకోవాలి. సో యూనివర్స్ గైడెన్స్ చూద్దాం. 6 of Cups, Queen of Swords, Page of Wands and Empress. Be on your power no matter what. ఏం జరిగినా మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీరు వదులుకోవద్దు. మీ మీద మీరు ఎప్పుడు ఎనర్జీ ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండండి. మీ మీద మీ టైం ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండండి. ఎస్, ఫ్యామిలీ, కిడ్స్, ఎడ్యుకేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. బట్ మీ గురించి, మీ హెల్త్ గురించి మీరు ఫోకస్ చేయండి. అండ్ ఎస్, మీ త్వరలో ఒక గుడ్ న్యూస్ రాబోతుంది. అట్ ద సేమ్ టైం మీలో చాలా మందికి ఏమైనా ఇష్యూస్ ఉంటాయి, లైక్ ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, డిప్రెషన్. మీరు దాని మీద వర్క్ చేయండి, హీల్ అవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేయండి. అండ్ ఎంప్రెస్, ఆల్వేస్ బీ ఆన్ యువర్ పవర్. బట్ సమ్ టైమ్స్ మీరు ఏమైనా లోన్లీ ఫీల్ అయినా, సాడ్ ఫీల్ అయినా ఎనర్జీని బయటికి పంపించడానికి ట్రై చేయండి. బికాస్ చాలా మంది మీరు స్ట్రాంగ్ అంటే మీరు ఏమైనా బాధపడితే అది ఎవరితోనో షేర్ చేసుకుంటే మిమ్మల్ని వీక్ అనుకుంటారేమో అనుకుంటారు. నో, మీరు స్ట్రాంగ్ అంటే మీ ఉన్న భయాన్ని కూడా మీరు ఓవర్కమ్ చేయడం, అంతేగాని దాన్ని రెసిస్ట్ చేయడం కాదు. సో ఇదన్నా మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. ఈ మేనిఫెస్టేషన్ క్లాసెస్ అనేవి కెరియర్, రిలేషన్షిప్, జనరల్ లైఫ్ అన్నిటికీ యూజ్ అవుతాయండి. అండ్ లైఫ్ టైం ఈ కాన్సెప్ట్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.